అధికార పార్టీలో అభివృద్ధి కోసమని కండువా కప్పుకున్నాను, అది దేవుడు కండువా అని చెప్పినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి బుల్లెట్ దిగిందా లేదా అని అంటున్నారు. ఇప్పుడు 2.5 ఏళ్ల పాటుగా ఇంకా సమయం ఉంది, మళ్ళీ ఆయన ప్రతిపక్షంలోకి వెళ్తానట్టుగానే కనబడుతోంది. బుల్లెట్ దించి కారెక్కి వెళ్ళిపోయారు. మరి ఆ కారుతోనే కొనసాగుతారా లేదంటే మళ్ళీ హస్తం పార్టీ వైపుగా వస్తారా చూడాలి. మరి బుల్లెట్ దిగిందా లేదా అని చెప్తున్నటువంటి ఆయనకి అధికార పార్టీ మళ్ళీ ఏ రకంగా చూసుకుంటుంది, అధికార పార్టీ ఎలా ట్రీట్ చేస్తుంది? గతంలో ఈడీ రైట్స్ జరిగాయి, ఆయన సోదరుడిని అరెస్ట్ చేశారు, ఆయన సంబంధించి కబ్జాల విషయం బయటకు వచ్చింది, క్రషర్ని మూసివేయించారు. ఒక హైటెన్షన్ వాతావరణం మధ్యలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కండువా కప్పుకొని మళ్ళీ ఇప్పుడు అక్కడ మద్దతు లేదు, నాకు అక్కడ పవర్ లేదు, నాకు స్ట్రెంగ్త్ లేదు, లేకపోతే నాకు అక్కడ ప్రియారిటీ లేదన్న రకంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు కనబడుతోంది. బుల్లెట్ దించారా ఆయన, మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి. సో ఒక్కసారి నాతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. సో మౌలి సార్, ఎలా చూడాలి? ఇప్పుడు బుల్లెట్ దిగిందా అంటున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. సో గూడెం మహిపాల్ రెడ్డి బుల్లెట్ దిగిందా అనేటువంటి దానికి నెక్స్ట్ సమాధానం ఏం దొరుకుతుంది అనుకోవాలి పొలిటికల్గా? నిజానికి బుల్లెట్ దిగిందా అనే ఈ మాట అక్కడ స్థానికంగా ఉన్న స్థానిక నాయకులు నీలం మధు దగ్గర నుంచి కాటా శ్రీనివాస్ దగ్గర నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా అందరినీ ఉద్దేశించి చెప్పినట్టుగా మనం చూడాలి. నిజానికి గూడెం మహిపాల్ రెడ్డి చాలా హోప్స్తో చాలా ఆశలతో బీఆర్ఎస్లో గెలిచినప్పటికీ కూడా అంటే అతనికి చాలా అక్కడ క్రషర్ మిషన్స్ ఉన్నాయి, చాలా కాంట్రాక్ట్లు ఉన్నాయి, ఇవన్నిటి విషయంలో తనకు మేలు జరుగుతుంది, లాభం జరుగుతుంది అధికార పార్టీలో ఉంటే అనే ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి ఆయనకు అనుకున్నంత గౌరవం కానీ అనుకున్నంత బెనిఫిట్స్ జరగలేదు, పార్టీలో కూడా తనకు సరైన గుర్తింపు కూడా ఇవ్వలేదు. స్థానికంగా ఉన్న నాయకులను అక్కడున్న మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఇంకా మిగతా నాయకులంతా కూడా తనని తొక్కేస్తున్నారు, తనను అణిచివేస్తున్నారు. ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లాను, అయినా కూడా నా ఆవేదనని పట్టించుకోలేదు. బీఆర్ఎస్లో ఉన్న గౌరవం కూడా తనకు కాంగ్రెస్లో దక్కడం లేదని, ఎలాంటి కాంట్రాక్టులు కానీ ఎలాంటి తన వ్యాపారానికి సంబంధించి ఎలాంటి మేలు జరగడం లేదనేది చాలా ఆవేదన చెందారు. ఇంతకుముందు మీరు చెప్పారు ఆయనకు సంబంధించిన చాలా వ్యాపారాల మీద రైడ్స్ కూడా జరిగినాయి. ఇలాంటప్పుడు నేను కాంగ్రెస్లో ఉండటం వల్ల ఉపయోగం ఏంటి, తనను తీవ్రంగా ఒక రకంగా అవమానిస్తున్నారనే విషయం చాలాసార్లు మనం కూడా చాలా ఎక్స్క్లూజివ్ కూడా మన ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో కూడా తన ఆవేదనను వ్యక్తం చేశారు గూడెం మహిపాల్ రెడ్డి. తనకు ఎలాంటి బెనిఫిట్స్ లేకపోను, తన వ్యాపారాలకు ఎలాంటి మేలు జరగకపోను, పార్టీలో తనను అవమానిస్తున్నారు, తనకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదు, ఎమ్మెల్యేనైనా తనను చాలా మీటింగ్లో పిలవకుండా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులకి పెద్దపీట వేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలో ఉండే స్థానిక నాయకులను తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి వాళ్ళను ప్రమోట్ చేస్తున్నారని చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పార్టీలో ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఫ్యూచర్లో తనకు కాంగ్రెస్ టిక్కెట్ దొరకడం కూడా అనుమానమే అనే ఒక భయం ఆయనలో ఉంది గూడెం మహిపాల్ రెడ్డిలో.